అందరికీ మార్గదర్శి అవుతున్నారు. అప్పుడు పాన్ ఇండియన్ మార్కెట్ పరిచయం చేసిన రెబల్ స్టార్ ఇప్పుడు మరో విషయంలోనూ హీరోలకు మార్గనిర్దేశం చేస్తున్నారు. మరి ముఖ్యంగా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అయితే గుడ్డిగా ప్రభాస్ ను ఫాలో అవుతున్నారు. మరి అదెలా, వాళ్ళు ఏ విషయంలో ప్రభాస్ ను ఫాలో అవుతున్నారో ఎక్స్క్లూజివ్ గా చూద్దాం. బాహుబలితో పాన్ ఇండియన్ మార్కెట్ కు దారి చూపించారు ప్రభాస్. అయితే ఆ సినిమా తర్వాత మరో విషయంలోనూ ప్రభాస్ అందరికీ మార్గదర్శయ్యారు. అదే గ్యాప్ లేకుండా సినిమాలు చేయడమనే కాన్సెప్ట్. సాహో తర్వాత ప్రభాస్ ఈ ఫార్ములానే అప్లై చేస్తున్నారు. అందుకే 6 నెలలకో సినిమా విడుదల చేస్తున్నారు. ఒకేసారి 3-4 సినిమాలు సైన్ చేయడం వల్ల తక్కువ గ్యాప్ లోనే రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ వచ్చాయి. 2024లో కలికొచ్చింది. ఏప్రిల్ 10న రాజాసాబ్ రాబోతోంది. ఇదే రూట్ చరణ్ ఫాలో అవుతున్నారు. గేమ్ చేంజర్ షూటింగ్ చివరి దశకు రాగానే బుచ్చిబాబు, సుకుమార్ సినిమాలు వారం గ్యాప్ లోనే ప్రకటించారు. ఓవైపు గేమ్ చేంజర్ ప్రమోషన్స్ లో పాల్గొంటూనే RC16 రెగ్యులర్ షూట్ లోనూ జాయిన్ అయ్యారు రామ్ చరణ్. సంక్రాంతి తర్వాత పూర్తి స్థాయిలో బుచ్చిబాబు సినిమాపై ఫోకస్ చేయనున్నారు. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. 2025 జూన్లోపు RC16 షూట్ పూర్తి కానుంది. అలాగే 2025 డిసెంబర్ నుంచి సుకుమార్ సినిమా మొదలు కానుంది. ఈ 2 సినిమాలు తక్కువ గ్యాప్లోనే విడుదల కానున్నాయి. ఎన్టీఆర్ సైతం ఇదే చేస్తున్నారు. దేవర్తో పాటే వార్ 2కి డేట్స్ ఇచ్చారు తారక్. దేవర విడుదలయ్యాక వార్ 2 పూర్తి చేస్తున్నారు. 2025 సమ్మర్లోపే వార్ 2 రానుంది. ఆ వెంటనే ప్రశాంత్ నీల్ సినిమా రెడీగా ఉంది. ఇది పూర్తయ్యేలోపే దేవర 2 స్క్రిప్ట్ సిద్ధం చేయనున్నారు కొరటాల. వరుస ప్రాజెక్ట్స్ ఓకే చేస్తే ఎంత అడ్వాంటేజ్ ఉంటుందో ప్రభాస్ చూపించారు. అదే రూట్ చరణ్, ఎన్టీఆర్ ఫాలో అవుతున్నారిప్పుడు.